హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక అమ్మమ్మ స్పెషల్ రెసిపీ అదేనండి కందిముద్ద. చాలా మందికి తెలియదు అనమాట. యాక్చువల్గా పూర్వకాలం అమ్మమ్మలు నానమ్మలు చేసే రెసిపీ ఇది. ఇలా కందిముద్దలు తయారు చేసేసుకొని ఉట్టి మీద పెట్టి దాచేవారంట. ఎప్పుడు కావాల్స్తే అప్పుడు తీసి చక్కగా నెయ్యి వేసేసి అన్నంలోకి ఇచ్చేవారు. ఆ స్పెషల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ రెసిపీని ఇప్పుడు నేర్చుకుందామా? మనకి టైం లేనప్పుడు, కూరగాయలు ఇంట్లో లేనప్పుడు, అలాగే వర్కింగ్ ఉమెన్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 15 రోజుల వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న టీ గ్లాసు నీళ్ళు బాగా మరిగించుకోవాలి. అలా మరిగించుకున్న నీళ్ళల్లో మనం ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి 2 టీ స్పూన్లు మాత్రమే నూనె వేడి చేయాలి. యాక్చువల్గా దీన్ని నూనె లేకుండా కూడా వేయించుకోవచ్చు, బట్ నూనెతో వేయిస్తే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇప్పుడు అందులో మనం ఒక 1/2 kg వరకు కందిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు చక్కగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు వేగిన తర్వాత ఇప్పుడు మీ స్పైసీనెస్ని బట్టి, మీ కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను 5-6 ఎండుమిరపకాయలు వేసి చక్కగా వేయిస్తున్నాను. ఈ మిరపకాయలు కూడా వేగాలన్నమాట. అందుకని 5 నిమిషాలు అయిన తర్వాత మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఈ మిరపకాయలు కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీరు లో ఫ్లేమ్లోనే చేయాలి. దగ్గరుండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే కందిపప్పు మాడిపోతుంది. జస్ట్ 10-15 నిమిషాలు అయిపోతుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనకి కందిపప్పు వేగి మంచి అరోమా వస్తుందన్నమాట. అప్పటి వరకు వేయించి చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న చింతపండు నీళ్ళతో సహా వేసుకోవాలి. అలాగే అందులో మనం 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. అంతేగాని చల్లటి నీళ్ళు అస్సలు పోయకూడదు. అలా పోస్తే మనకి నిలవ ఉండదు. ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా తయారవుతుంది. ఇలా తయారైన మిశ్రమాన్ని మళ్ళీ పోపు పెట్టుకుంటాం. పోపు పెట్టుకుంటే మనకి ముద్దలాగా అవుతుంది అనమాట. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. అదే కడాయి పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు మరింత సువాసన కోసం 2 చిటికెళ్ళ వరకు ఇంగు వేసుకోవాలి. ఇంగు స్కిప్ చేయకండి, కందిముద్దలు ఇంగు చాలా బాగుంటుంది. ఇలా చక్కగా పోపు వేయించిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కంది పొడి ఉంది కదా, అది వేసేసి లో ఫ్లేమ్లో మనం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం పోపులో వేసిన నూనె అంతా ఈ పొడి అబ్జర్వ్ చేసుకొని ముద్దలాగా తయారవుతుంది. ఒకవేళ నూనె సరిపోకపోతే మీరు ఒక 2-3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవచ్చు అనమాట. మనకి ఈ మిశ్రమం ముద్దలాగా అవ్వాలి. లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేయించి చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత మనం ముద్దలు చుట్టేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే బయట అయితే 3-4 రోజులు హ్యాపీగా ఉంటాయి, నిలవ ఉంటాయి అనమాట, పాడవ్వు. ఫ్రిడ్జ్లో అయితే 15 రోజులు గ్యారంటీగా ఉంటాయండి. నేను చాలాసార్లు చేశాను అనమాట. వేడివేడి అన్నంలోకి కందిముద్ద 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని తినండి. ఇంకే కూరలు అవసరం లేదు, చాలా బాగుంటాయి. ఇవి మీరు ఇలా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడైనా కూర చేయడానికి టైం లేనప్పుడు, కూరగాయలు ఇంట్లో లేనప్పుడు బాగా యూజ్ అవుతాయి. అలాగే చాలా హెల్దీ కూడా. మరి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.